హైదరాబాద్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రజావానికి పబ్లిక్ తరలి వస్తున్నారు. ప్రభుత్వానికి తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం నుంచి ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, ప్రజావానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజావానికి సంబంధించినటువంటి దాంట్లో ఫిర్యాదులు చేయడానికి చాలా మంది ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ కంపారిటివ్లీ మొదటి 2-3 వారాల్లో ఏ విధమైనటువంటి పెద్ద క్యూ ఉండేనో ఆ విధమైనటువంటి క్యూ అయితే కనిపించట్లేదు. మేబీ లోకల్లోనే ఏమన్నా ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదులు తీసుకుంటున్నారా అనేటువంటి డౌట్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే డ్యూటీలో పోలీసులు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మనము ఇది ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. లోపల మనకు ఎగ్జాక్ట్లీ ఎంటర్ అయిన తర్వాత ఇటువైపు ఉంది కదా ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చి ఇటువైపు ఈ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఈ టెంట్స్ మీద నుంచి కిందికి అంటే బయటికి వస్తున్నారు ఫిర్యాదులు. గత మంగళవారం రోజు దాదాపుగా 5,000కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అఫీషియల్గా స్పష్టం చేశారు. మరి ఇవాళ ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనేది మనకి మధ్యాహ్నం 2 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటువైపు చూస్తూ ఉన్నాము, విద్యార్థులు వస్తున్నారు. AEEకి సంబంధించినటువంటి రిజల్ట్స్, దాంతోపాటు గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి అని ఇటువైపు చూడొచ్చు. డిక్లేర్ రిజల్ట్స్ స్టాప్ సూసైడ్స్ అనేటువంటి బ్యానర్ తోని ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రిలీజ్ TSPSC గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటి చిన్న చిన్న పాంప్లెట్లు కనిపిస్తా ఉన్నాయి. మాట్లాడదాం. బ్రదర్, ఏం పేరు నీ పేరు? నా పేరు భరద్వాజ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. AEE రాసినావా గ్రూప్ 4 రాసినా? నేను గ్రూప్ 4 రాశాను. గ్రూప్ 4 GRL కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు ఇంకా అంటే మాకు క్లారిటీ అయితే రాలేదు. ఇన్ని రోజులు అవుతుంది, మాకు GRL ఇవ్వలేదు. ఉమెన్ రిజర్వేషన్ దాని వల్ల ఆగిందని చెప్పారు. దీని మీద గవర్నమెంట్ వీలైనంత త్వరగా చర్య తీసుకొని మా GRL మాకు ఇచ్చి ఇంకా నెక్స్ట్ అంటే ఇంకెవరికన్నా సూసైడల్ థాట్స్ వచ్చే వాళ్ళు ఉన్నా వాళ్ళని ఆపగలరు ఇవి ఇచ్చి అని మేము అనుకుంటున్నాం. ఇవి ఇస్తే మాకు ఒక క్లారిటీ వస్తుంది. అది మేము చెప్పగలుగుతున్నాం. ఇంకా ఇంకొంతమంది ఉన్నారు. బ్రదర్, నేను చాలా చెప్పని చూస్తున్నా, లోపలికి వచ్చినారు అండ్ మీ వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు అండ్ మీడియా వాళ్ళతో కూడా చాలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ లాస్ట్లో రిలీజ్ చేసినారు. రిజల్ట్స్ కూడా నాకు తెలిసి గ్రూప్ 4కి సంబంధించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేసినట్టున్నారుగా? అవునండి, గ్రూప్ 4కి సంబంధించి ఫైనల్ కీ రిలీజ్ చేశారు. మాది నోటిఫికేషన్ నెంబర్ 12 అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. మాది మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిండ్రండి సెప్టెంబర్లో. ఎలక్షన్ నోటిఫికేషన్ మహిళా సమాంతర రిజర్వేషన్ సంబంధించిన న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోవడం జరిగిందండి. సో ఇప్పుడు ప్రభుత్వం TSPSC 2022లో ఇష్యూ చేసిన 16 నోటిఫికేషన్కి సంబంధించిన 13,000 ఉద్యోగాలకి కానీ, లేకపోతే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో డిక్లేర్ చేసిన 2 లక్షల ఉద్యోగాలకు కానీ ఒకటే అడ్డం కానీ మహిళా సమాంతర రిజర్వేషన్. ఇది తొలగించాలంటే మేము ఈరోజు వినతి పత్రంలో మెన్షన్ చేసినట్టు ఒక మెమో నంబర్ 7593 ఇవ్వడం జరిగిందండి, డేటెడ్ 2/12/2022. ఈ మెమో నంబర్ 7593 ద్వారా కానీ ఒక గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసి ఆ జియో ప్రెజెంట్ నోటిఫికేషన్కి వర్తింపజేయడం కానీ, లేకపోతే ప్రభుత్వం ద్వారా న్యాయపరమైన ఎలాంటి కౌంటర్లు ఫైల్ చేయడం కానీ చేస్తే మా రిజల్ట్స్ త్వరగా వచ్చి మేము జాయిన్ అవుతామని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇప్పటికీ మీలాగా చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. TSPSC ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే పేపర్ లీక్ అంశం ఇట్లా ఎవ్రీ వీక్ వస్తూ ఉన్నారు. మరి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. లోపల రిజల్ట్ ఏమన్నా కనిపిస్తుందా? మెసేజ్ లాంటివి అంటే చాలా మంది వస్తున్నాయి అంటున్నారు. మీలాంటి వాళ్ళు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకి వచ్చినాయా అండి? ఫిర్యాదులకి మెసేజెస్ డెఫినెట్గా వచ్చినాయండి. ఇప్పుడు ఈ రిజల్ట్ ఆగిపోనికి కారణము కోర్టులో ఉంది, లేకపోతే గవర్నమెంట్ జియో ఉందండి. కోర్టులో సంబంధించిన వ్యవహారం కానీ, గవర్నమెంట్ జియోకి సంబంధించిన వ్యవహారం కానీ టైం బౌండ్ ప్రాసెస్ అండి, కొద్దిగా టైం పడుతుంది. లోపల సానుకూలంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వారు. మాకేందంటే అండి, అది త్వరగా అయినా కాకపోయినా ఒక టైం బౌండ్ చేస్తామండి. మేము MP ఎలక్షన్స్ ముందు కానీ పంచాయతీ ఎలక్షన్స్ ముందు చేస్తామని అనేది మా రిక్వెస్ట్ అండి. ఒక టైం బౌండ్ ద్వారా ఎప్పటివరకు అవ్వచ్చు అవుతుంది అనే హామీ ఇవ్వాలని మా రిక్వెస్ట్ అండి. సో ఇట్లా అన్ని రకాలుగా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫిర్యాదులు ఇచ్చేందుకు ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏమైందమ్మా? ఇగో నేనా నాకు
నా కొడుకురు నా మనవాడు జాబ్ లేదని తిట్టిర్రు. నాకు నువ్వు నాయకులు చేసినావు, నాయకురాలు తిరిగినావు, నలుగిట్లా తిరిగినావు, అన్ని చేసినావు, అన్ని మంచి సంపాదించినావు, అంత నాశనం చేసినావు అని నా మనవడు కొడుకు ఇద్దరు తిట్టిర్రు. సరే గానీ ఇప్పుడు ఈడికి లోపలికి పోయి వచ్చినావాను? పోయితే కాగితాలు లేవన్నారు, అక్కడ పోయి జిరాసు తీసుకురావన్నారు, అక్కడ పోయి రాపించుకురావన్నారు. అన్ని చేసుకొని నడుసారకనే నా బొక్కలు తీపులు. కాదు ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఇబ్బంది ఫిర్యాదు ఏంది? లోపల ఏం చెప్పడానికి వచ్చినావు? నాకు ఇల్లు లేదు, నాకు కొడుకులకి మనవనికి జాబ్ లేదు, నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ, వాళ్ళకి ఇల్లు లేవు, తాటాకు దళ్ళ అల్ల నుంచి కుక్కలు దూరుతున్నాయి. ఇప్పుడు పుట్ట అది లేదు, సెల్లులా తీసి పంపవన్నా పంపుతా, నేను కరెక్ట్ గా పంపుతా. అయితే నాకు ఇల్లు లేదు, నాకు బువ్వ లేదు, పిల్లలకి జాబ్ లేదు, నాకు బండి కావాలి ఒకటి, అది 3 గిల్లల బండి ఉంది కదా, అది కావాలి నాకు. సో ఇటువైపు చూస్తా ఉన్నాం కదా, ఇట్లా పేపర్లు పట్టుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు గమనించవచ్చు. సో ఇట్లా చాలా మంది కూడా ఫిర్యాదులు ఇచ్చేందుకు అయితే వస్తున్నారు, వాళ్ళ విజ్ఞప్తులు ఇచ్చేందుకు వస్తున్నారు. ఈ విజ్ఞప్తులు లోపల ఇచ్చి వాళ్ళందరూ బయటికి వస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాభావంతోనే చాలా మంది బయటికి వస్తున్నారు. వారితో మాట్లాడినా వాళ్ళ రెస్పాన్స్ చూసినా ఆ విధంగానే కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము మా విజ్ఞప్తులు వినలేదు, మాకున్నటువంటి ఇబ్బందులను వినలేదు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం మాకున్నటువంటి ఇబ్బందులను వినే ప్రయత్నం చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది అనేటువంటి ఆశాభావం అయితే మాకు కనిపిస్తా ఉంది. లోపలికి వెళ్ళొచ్చినారా అండి? ఏంది మీకున్నటువంటి ఇబ్బంది ఏంది? మాకు రేషన్ కార్డ్ లేదు, గత సంవత్సరాలుగా రేషన్ కార్డ్ మాత్రం మాకు లేదు, మాకు ఉద్యోగం లేదు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నారు కదా, ఉద్యోగం లేదు. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఉన్నా అది పర్మనెంట్ చేయలేదు. హోమ్ గార్డ్ మా ఆయన, జాబ్ లేదు, జీతం సరిగ్గా టైంకి రాదు, శాలరీ. మాకు జీతం వచ్చే వరకు ఎదురు చూడాల్సి వస్తుంది, ఇల్లు గడవక కిరాయి రెంట్ కట్టుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుంది. మా పిల్లల చదువులకు వాళ్ళ భవిష్యత్తుకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము హౌస్ వైఫ్, మేము ఏం చేయలేని స్థితి, మేము చదువుకోలేదు, ఏం చేయాలి? ఇప్పుడు లోపల ఎవరున్నారు? మంత్రి ఉన్నారా, అధికారులు ఉన్నారా? ఎవరు? మీ ఉన్నారు, మంత్రి లేరు, ఇంకా అధికారులు ఉన్నారు ప్రస్తుతం. వారు మాకు చెప్పారు చేస్తాము, చేసాము, మీ అప్లికేషన్ అర్జీ తీసుకున్నాము, మేము చేస్తామని చెప్పారు. అది మేము ఎదురు చూడాలి, చేస్తారని. సో ఇది ప్రజావాణికి ప్రజాభవన్ లో వాళ్ళ విజ్ఞప్తులు ఇచ్చేందుకైతే జనం చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కానీ కంపారిటివ్లీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్ లో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంత మాత్రం ఆ సంఖ్య అనేది, అంటే జనం తాగిడి కొంత మేరు తగినని చెప్పుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే ఓవరాల్ గా అయితే విజ్ఞప్తులు ఇచ్చేందుకైతే జనం మాత్రం ఉదయం నుంచే ప్రజాభవన్ కి క్యూ కట్టారు. మరి కాసేపట్లో ఒక 20 నిమిషాల్లో ఈ ప్రజావాణి అనేది ఇవాళ ముగియబోతుంది. ముగిసిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి అనేటువంటి అంశం మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజావాణి దగ్గర పెద్ద సంఖ్యలో జనము వాళ్ళ విజ్ఞప్తులను తీసుకొని వస్తారనే ఉద్దేశంతో చాలా మంది పోలీసులు ఉన్నారు. నాకు తెలిసి మేబీ ఎంట్రన్స్ దగ్గర అటువైపు ఇటువైపు రెండు వైపులా గమనిస్తే దాదాపుగా 50 మంది పోలీసులు ఉండొచ్చు. కానిస్టేబుల్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏఎస్ఐలు, ఎస్ఐలు, ఇట్లా చాలా మంది ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. మాట్లాడదాం. ఏడికెళ్ళి ఏమైనా ఇయ్యానికి వచ్చినావా? తర్వాత ఏం నీకు ఇబ్బంది ఏంది? నాది భూమి పరిష్కారం. వనపర్తి జిల్లా గన్పూర్ మండలం మానాజ్పేట. అయితే నాది 5-6 ఏళ్ళు అవుతుంది, కోర్టులో నడుస్తుంది. కోర్టుకెళ్ళి తీర్పు వచ్చింది, ఆర్టీఓకెళ్ళి తీర్పు వచ్చింది, శిరసాం పట్ట కావాలని. అయితే కావాలని వస్తానంటే మా పెద్ద ఏం చేసిండు, మాకంటే ముందుగా పోయి కోర్టులు వేసిండు. కోర్టులు వేస్తే ఆయన పోయినాక మేము చేసినాం. అయితే ఇప్పుడు కోర్టులో నడుస్తుంది, ఏం పట్టించుకుంటారు, చేస్తారు. వాళ్ళు వకీలు పెట్టుకున్నాం, లాయర్ని పెట్టుకున్నాం, టైం పడుతుంది అంటుండ్రు. ఇంతవరకు టైం లేదు, ఏం లేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కొత్తనంటే సార్ మేము భూమిలో చేయకపోతే పోలీసులు ఏమంటారు, మీరు చేయకూడదు, మీకు అధికారం లేదు, మీరు ఎవరు, మీకు ఏమవసరం, చేయకూడదు, కేసులు అయితే అవైతే అని బెదిరిస్తున్నారు. ఏమనంటేనే జైలు వేస్తాం, అదేస్తామని అంటున్నారు. అయితే దాన్ని బట్టి ఇక ఉండి మేము పోతలేము, చేస్తలేము కర్లేకు, అలా అసలు కాలే పెడతలేము పోలీసులు అసలు అన్నాక. ఇంకా దానికి పరిష్కారం ఈ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినాం. మరి న్యాయం చేస్తారా చేయరో తెలియదు. టైం అవుతుంది. మనం ఒకసారి అటువైపు చూస్తున్నాం కదా, ఆటో ముంగల ఉన్నటువంటి టెంపో అట్లా జీపులలో
ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్కి చేరుకుంటున్నారు. అందరూ కలిసి పైసలు పోగేసి ఒక టెంపోనో, ఒక వ్యాన్నో, ఒక డీసీఎంనో, ట్రాలీనో మాట్లాడుకొని ప్రజాభవన్ దగ్గరికి చేరుకుంటున్నారు. వాళ్లకు ఉన్నటువంటి విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యలు తీరుతాయనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేబీ ఒక 20 నిమిషాల్లో మాత్రం ఈ ప్రజావాణి అనేది ముగుస్తుంది. ముగిసిన తర్వాత ఎన్ని ఫిర్యాదులు ఏంటి అనేది లోపల ఉన్నటువంటి అధికారి బయటికి వచ్చి మాట్లాడతారా లేదంటే ప్రెస్ రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం. ఇది ప్రజాభవన్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి.